మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఈరోజు ఒక మంచి సినిమా గురించి, కొంచెం ఆలస్యమే అయింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ చెప్పుకునేటటువంటి ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, అందులో సినిమా ప్రదర్శింపబడమే ఒక అదృష్టం, ఒక మహద్భాగ్యంగా అందరూ భావిస్తారు. దానికోసం కలలు కంటారు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యువతీ యువకులు, దర్శకులు, నటులు, నిర్మాతలు. అలాంటిది అక్కడ అవార్డు పొందడం ఇంకా ఎంత గొప్ప విషయం. అక్కడికి వెళ్ళి ఆ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి అక్కడ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు పొందినటువంటి ఒక మలయాళీ గొప్ప సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా గురించి మాట్లాడే ముందు అసలు ఆ సినిమా తీసినటువంటి పాయల్ కపాడియా అనే డైరెక్టర్ గురించి రెండు ముక్కలు చెప్పాలి. ఈమె పాయల్ కపాడియా. ఈమె తీసిందే ప్రస్తుతం మీకు నేను చెప్పినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ సినిమా. ఈ సినిమాకి ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని ఆమె తీసుకున్నారు, పాయల్ కపాడియా. అయితే ఈ సినిమా ఎంత గొప్పది ఏమిటి అనేటటువంటి విషయాలు రెండు మూడు ముచ్చటించే ముందు, ఈ పాయల్ కపాడియా ఎవరు? ఆమెకు చరిత్ర ఉంది. అది తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ సినిమాకి ముడిపెట్టి, ఏ సినిమాకైనా ఆ సినిమాకి ముడిపెట్టి ఆ దర్శకుడి గురించో దర్శకురాల గురించో మనం చెప్పుకుంటాం. కానీ ఈ పాయల్ కపాడియా అనే ఆమె పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది, అక్కడ శిక్షణ పొందింది. అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ అన్నమాట ఆమె అక్కడ చదువుకునేటప్పుడు ఒక రెవల్యూషనరీ రోల్ పోషించింది. ఏమిటది? 2015కి వెళ్దాం. ఇప్పుడు 2015లో ఆ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఒక బీజేపీ కార్యకర్తను, నాయకుడిని, గజేంద్ర చౌహాన్ అనేటటువంటి ఆయన్ని తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు పెట్టారండి. ఆ ఇన్స్టిట్యూట్కి ఒక చరిత్ర ఉంది. ఎంత గొప్ప ఇన్స్టిట్యూటు అది! కళారంగానికి చెందినటువంటిది, సినిమా రంగానికి చెందినటువంటిది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు యువతీ యువకులు తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గొప్ప దర్శకులయ్యారు, గొప్ప నటులయ్యారు, అక్కడ శిక్షణ పొంది. అలాంటి ఇన్స్టిట్యూట్కి అదే రంగానికి చెందినటువంటి స్టాల్ వార్డ్స్ని అధ్యక్షులుగా, చైర్మన్గా పెట్టడం అనేది రీతి రివాజు, అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ట్రెడిషను. దాన్ని బ్రేక్ చేసి బీజేపీ వారు వాళ్ళ నాయకుని పెట్టుకున్నారు. అంతకుముందు ఆదూరి గోపాలకృష్ణన్, గిరీష్ కర్నాడ్, శ్యామ్ బెనగల్ లాంటి హేమాహేమీలు, స్టాల్ వార్డ్స్ లాంటి వాళ్ళు అక్కడ చైర్మన్గా పనిచేశారు. సో ఇదేంటి, ఒక పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి పెట్టడం ఏంటని అక్కడ విద్యార్థులందరూ కూడా విప్లవం చేశారు. దాదాపు 140 రోజులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేసి నిరసనోద్యమాన్ని నిర్వహించారు. అందులో ఈ పాయల్ కపాడియా చాలా కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటిది అన్నమాట ఈమె. అప్పుడు ఈమె పైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం కేసులు పెట్టింది, ఆమె స్కాలర్షిప్ రద్దు చేసింది. ఆ తర్వాత ఆమెకు ఇంటర్నేషనల్గా ఫేమ్ వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేసింది, వాటిని అన్నింటినీ ఉపసంహరించుకుంది. ఆ సందర్భంగానే ఆమె తీసినటువంటి ఒక డాక్యుమెంటరీకి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేటటువంటి సినిమాకి ఇప్పుడు ఆ కాన్స్ ఫెస్టివల్లో అవార్డు పొందింది ఆమె. అంతకుముందు ఆ నేపథ్యంలో, ఆ నిరసన ప్రదర్శనల నేపథ్యంలో తీసినటువంటి డాక్యుమెంటరీ ఒకటి ఉంది. ఆ డాక్యుమెంటరీ ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ అనేటటువంటి డాక్యుమెంటరీ ఆమెకు, దానికి కూడా ఆమె అవార్డు పొందింది, ఇంటర్నేషనల్ అవార్డు పొందింది 2021లో ఇదే ఫిల్మ్ ఫెస్టివల్లో. మిత్రులారా, అది ఆమె చరిత్ర అదనమాట. అంటే ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్, డైనమిక్, డేరింగ్, డాషింగ్ డైరెక్టర్, రైటర్ ఆమె తీసినటువంటి సినిమానే ఇప్పుడు ఇంటర్నేషనల్గా మంచి గుర్తింపు పొంది గ్రాండ్ ప్రిక్స్ అవార్డు పొందింది. సో ఇది ఈ సినిమా. ఈ సినిమాలో
ఏముంది ఏమిటి అని చెప్పేటప్పుడు ముఖ్య భూమికను పోషించినటువంటి కనీ కసురుటి ఈమె ప్రభ అనే క్యారెక్టర్ని పోషిస్తుంది. తర్వాత ఈమె ఛాయాకథం, ఈమె పార్వతి అనే రోల్ పోషిస్తుంది. తర్వాత ఈమె అను క్యారెక్టర్ పోషిస్తుంది దివ్య, ఈమె పేరు. సో వీళ్ళని ముందుగానే మీకు చూపించాను. ఎందుకంటే ఈ సినిమా అసలు కథ ఏమిటి, ఈ దర్శకురాలి యొక్క ప్రతిభ ఏమిటి, ఎందుకు ఇంత గొప్ప అవార్డు వచ్చింది అనేటటువంటి విషయాలు 3 ముక్కలు చెప్పుకోవాలి. కథ పూర్తిగా నేను చెప్పను, కానీ మనం సాహిత్యంలో సర్రియలిజం అంటాం, అధివాస్తవికత అంటాం. అలాగే సినిమా గురించి చెప్పుకునేటప్పుడు కెమెరా కన్నుతో దర్శకుడు రాసే కవిత్వమే సినిమా అంటాం. ఇట్లా చాలా చాలా విషయాలు చెప్తాం. అలాగే ఒక కావ్యములో వాక్యానికి మధ్య బిట్వీన్ ది లైన్స్ చాలా విషయాలు కవి పెడతాడు. అలాగే ఒక సినిమాలో దృశ్యానికి మధ్య లేదా దృశ్యం నడుస్తూ ఉండగానే అదృశ్యంగా ఎన్నెన్నో దృశ్యాలని మన ఊహకు వదిలేస్తాడు దర్శకుడు లేదా దర్శకురాలు. అలాంటి వాళ్ళే క్లాసిక్ డైరెక్టర్స్గా మిగిలిపోతారనమాట. ఒక సత్యజిత్ రాయ్ కావచ్చు, మృణాల్ సేన్ కావచ్చు, శ్యామ్ బెనగల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతూ వచ్చినటువంటి యువతరానికి ప్రతినిధి ఈ పాయల్ కపాడియా. ఆమె తీసిందే ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇది ఇందులో ఉంది, డిస్నీ హాట్స్టార్లో ఉంది. దాన్ని ఇప్పుడు జియో హాట్స్టార్గా మార్చారు ఓటీటీలో. అందులో వచ్చింది ఈ సినిమాని మీరు తప్పనిసరిగా చూడండి. ఇక సినిమా జోలికి వెళ్తే ఒకసారి సినిమా ఈ 3 స్త్రీలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు నేను పరిచయం చేశాను కదా, పార్వతి అనే ఆమె ఛాయాకథం అనే ఆమె రోలు ప్లే చేసింది. పార్వతి అనే ఆమె కొంకణ్ ప్రాంతం నుంచి ముంబై వస్తుంది తన బాధలతో. అలాగే ప్రభ అనే ఆమె నర్సుగా కేరళ నుంచి ముంబై వస్తుంది. అను అనే అమ్మాయి నర్సుగా కేరళ నుంచి ముంబై వస్తుంది. వీళ్ళ 3 ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. పార్వతి ఏమో ఒక వంటామిగా చేస్తుంది. ఈ అను అలాగే ప్రభ ఇద్దరు నర్సులు కూడా అదే హాస్పిటల్లో పనిచేస్తారు. 3 ముఖ్యంగా ఈ ప్రభ అను, యంగ్ నర్సు అను ఇద్దరు కలిసి ఒక రూమ్ని షేర్ చేసుకుంటారు. అలాగే ఈ పార్వతితో కలిసి వీళ్ళిద్దరూ కలిసి కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ముంబైలో ఉన్నారు. ముంబై ఏమిటి? మహానగరం. అక్కడ 24 గంటలు వెలుగే ఉంటుంది, చీకట ఉండదు. చీకటి ఎరుగని నగరం. ఈ డైరెక్టర్ ఏం చెప్పిందయ్యా అంటే, మనం దేన్నైతే వెలుగు అనుకుంటామో అది వెలుగు అవునా కాదా? దేన్ని వెలుగుగా మనం ఊహిస్తామో, దేన్ని వెలుగుగా మనం భావిస్తామో అది వెలుగా చీకట? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఈ సినిమాలో ఎవరి జీవితాన్ని వాళ్ళు వేసుకొని మోసుకుంటూ ముంబై వస్తారు. పార్వతికి భర్త చనిపోతాడు, బట్టల మిల్లు మూతపడడం వల్ల ఆ ముంబైలో ఆమె ఒంటరిగా మిగులుతుంది. కొడుకు ఎక్కడో చాలని జీతంతో ఎక్కడో బతుకుతాడు, కొడుకు దగ్గరకు ఉండలేదు, మరో చోటకు వెళ్ళలేదు. చిన్న క్వార్టర్స్ ఇస్తారు ఆమెకి భర్త చనిపోయిన తర్వాత. దానికి కాగజ్ లేదు, అంటే కాగితం లేదు, డాక్యుమెంట్స్ లేని కారణంగా అది నీకు దక్కదు అని తేల్చి చెప్పేస్తారు లాయర్లు. ఆమెకు సాయపడాలని చెప్పేసి ఈ ప్రభ అనే నర్సు, అను అనే అమ్మాయి నర్సు వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక అక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ పార్వతి అనే ఆమె పెద్ద ఆమె తన ఊరు వెళ్ళిపోతానంటే, ఆమెతో పాటు ఆమెకు సాయంగా అన్నీ తీసుకువెళ్ళడానికి కొన్ని రోజులు ఆమె దగ్గర ఉండి రావడానికి వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రభ అనే నర్సు, అను అనే నర్సు కూడా వెళ్తారు. అయితే ప్రభ అనే నర్సుకి ఒక చరిత్ర, ఒక కథ. ఆమెకు పెళ్ళవుతుంది, భర్త ఏమో జర్మనీ వెళ్తాడు ఉద్యోగం కోసం, సంవత్సరం అవుతుంది, ఒక్కసారి రాస్తారు, మళ్ళీ ఒక్కసారి ఉత్తరం రాస్తాడు, ఇక మళ్ళీ ఏమీ ఉలుకు లేదు పలుకు లేదు, మధ్యలో ఎప్పుడో ఒక కుక్కర పంపిస్తాడు. తర్వాత అను అనే అమ్మాయి ఒక ముస్లిం, షియాజ్ అనే కుర్రాన్ని ముస్లింని ప్రేమిస్తుంది. అతనితో కలిసి అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో ముంబైలో
విహరిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేటటువంటి అనువైన ప్రదేశమే ఆ ముంబైలో దొరకదు, అంత విశాలమైనటువంటి మహానగరంలో. వీళ్ళు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళేటటువంటి శక్తిమంతులు కూడా కాదు. సో వాళ్ళ కథ అది. ఇంటి దగ్గర చెప్తే తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు ముస్లింతో వివాహం అంటే. సో ఎవరి కథ వాళ్ళది. ఈ ప్రభ అనేటటువంటి క్యారెక్టర్ని పోషించినటువంటి కనీ కుసృటి చాలా అద్భుతంగా నటిస్తుంది. ఈ ముగ్గురు స్త్రీల పాత్రలు నటించినటువంటి వాళ్ళు, ఆ ఛాయాకథం కానీ, ఈమె దివ్య కానీ, కనీ కుసృటి కానీ అద్భుతంగా నటిస్తారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి బాధలు ఎవరి ఘర్షణలు వాళ్ళు అనుభవిస్తూనే ముగ్గురు ఒకరికొకరు ఆత్మికంగా మానసికంగా దగ్గరవుతారనమాట. ఈ సినిమా మధ్యలో డైరెక్టర్ నేపథ్యంలో ఒక మాటలు చెప్పిస్తుంది. అది ఏమిటంటే, ముంబైని అందరూ కూడా సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు, బట్ దిస్ ఈజ్ నాట్ సిటీ ఆఫ్ డ్రీమ్స్, దిస్ ఈజ్ సిటీ ఆఫ్ ఇల్యూజన్స్. ఇది కలల నగరం కాదు, ఇది భ్రమల నగరం అంటుంది. అలాగే ఇంకొక మాట కూడా అంటుంది. ఏమిటంటే, అక్కడ ఒక కోడ్ అమల్లో ఉంటుంది, ఒక నిషేధాజ్ఞ అమల్లో ఉంటుంది ఎప్పుడూ కూడా. అది అధికారికంగా కాదు, ప్రత్యక్షంగా కాకపోయినా అప్రత్యక్షంగానైనా సరే ఆ నిషేధాజ్ఞ ఏమిటయ్యా అంటే, మురికి కోపాల్లో ఉన్నవాళ్ళు, గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు, నిరుపేదలు ఎవరైనా సరే వాళ్ళకి నోరెత్తి ప్రశ్నించే హక్కు లేదు అంటుంది. ఎందుకంటే ఈమె నా భర్త చనిపోయాడని, పార్వతి అనే ఆమె నా భర్త చనిపోయాడు, నా దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఇరుగు పొరుగుని అడగండి, నేను అక్కడే ఉన్నాను కదా అంటే, కాగితం ముక్కకి ఉన్న విలువ మనిషికి లేదు ఆ నగరంలో. అందుకనే ఈ ప్రభ అనే నర్సు, పార్వతి అనే ఆమె ఒక రాత్రి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఒక పెద్ద హోర్డింగ్ని మీద ఆ రాళ్ళు విసురుతారు. ఆ విసిరిన రాళ్ళు హోర్డింగ్ మీద కాదు, అభివృద్ధి పేరు మీద పేదలని సామాన్యుల్ని అణచివేసేటటువంటి నీతి మీద వాళ్ళు విసిరినటువంటి రాయి అన్నమాట అది. మిత్రులారా, ఈ ముగ్గురు కూడా ఈ కళల ప్రపంచం ఏదైతే ఉందో, ఇది కళల ప్రపంచం కాదు, కళల నగరం కాదు, ఇది భ్రమల నగరం అని ఆ భ్రమ నుంచి బయటపడిపోయి ఆ పార్వతి అనే ఆమె వెళ్ళిపోతుంది. కానీ ఇంకా కొంత భ్రమల్లో అయితే ఆ అను అనే యంగ్ నర్స్ ఉంటుంది. ఎందుకంటే తన ప్రియుడు ముస్లిం యువకుడు అతన్ని ప్రేమించింది, కలుసుకుంటూ ఉంది. మహానగరంలో అనువైన చోటే లేదు. వీళ్ళ ముగ్గురు ఆ పార్వతి ఊరు వెళ్తే దొంగచాటుగా ఆ కుర్రవాడిని కూడా అక్కడికి రప్పిస్తుంది అను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి, గుహలు ఉంటాయి, అనువైనటువంటి గుహలు ఉంటాయి వాళ్ళు కలుసుకోవడానికి. వాళ్ళు స్వేచ్ఛగా శృంగారాన్ని అక్కడ అనుభవిస్తారు. కానీ ఈ ప్రభ అనేటటువంటి క్యారెక్టర్ పోషించినటువంటి కనీ కుసృటి ఆ కళ్ళల్లోనే నటనంతా చూపించిందండి. నవ్వు లేదు, విషాదం, ఒక విరుపు, ఒక మెరుపు, అద్భుతమైనటువంటి నటన. ఆమె గతంలో కూడా కేరళ కెఫే అనేటటువంటి చిత్రానికి స్టేట్ అవార్డు పొందింది. అలాగే బిర్యానీ అనేటటువంటి చిత్రంలో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ అవార్డు కూడా, ఉత్తమ నటిగా అవార్డు కూడా పొందినటువంటి నటి ఆమె కనీ కుసృటి. ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఈ కలల నగరం నుంచి భ్రమల నగరంలో ఉన్నామని తెలుసుకుంటూ ఆ భ్రమల నుంచి బయటపడలేకుండా ఆ ఘర్షణను అనుభవిస్తూ ఏం చేశారు, ఆ ఘర్షణను ఎలా ఎదుర్కొన్నారు, అది ఈ సినిమా సారాంశం. ఎన్ని ఘర్షణలున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని అబద్ధాలున్నా, ఏది నిజం, ఏది సత్యం, ఏది ప్రేమ అని నమ్ముతున్నామో అదంతా కూడా అబద్ధమే అని తేలినా స్త్రీలు ఒకరికి ఒకరు బాధల్లో తోడుగా నిలబడతారు, అండగా నిలబడతారు. అది ఈ సినిమాలో పాయల్ కపాడియా దర్శకురాలు అత్యంత ప్రతిభావంతంగా చూపించిందనమాట. కథ ఏం జరిగింది, కథలో ఏం జరిగింది, కంక్లూజన్ ఏం చెప్పాడు అనేటటువంటిది ఇవన్నీ కూడా మీరు తర్వాత చూడండి. దృశ్యం మధ్యలో అనేక దృశ్యాలని మన ఊహకు వదిలేస్తుంది దర్శకురాలు. అది చాలా గొప్ప విషయం అన్నమాట ఈ సినిమాలో.
ఆ ప్రభ అనేటటువంటి క్యారెక్టర్ అతని భర్త వస్తాడా, వచ్చి నేను మళ్ళీ తీసుకువెళ్తానంటే భర్త కోసమే అతను ఎదురు చూస్తూ, మరొక డాక్టర్ ప్రపోజ్ చేసినా సరే తిరస్కరించి భర్త కోసమే ఎదురు చూస్తూ, భర్త తిరిగి ఏదో ఆపదవశాత్తు వస్తే నిన్ను నా కూడా తీసుకువెళ్తానంటే తను ఏమంటుంది? వెళ్తానంటుందా? తిరస్కరిస్తుందా? ఇవన్నీ కూడా మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఆ డిస్నీ హాట్స్టార్లో ఇప్పుడు దీన్ని జియో హాట్స్టార్గా మార్చారంట. అందులో ఉంది ఆ సినిమా, తప్పనిసరిగా చూడండి మిత్రులారా. పాయల్ కపాడియా అద్భుతం చేసింది. యంగ్స్టర్స్ అద్భుతాలు చేస్తున్నారు. ఈ భాష ఆ భాష అని లేదు, మన భారతీయ భాష లేదా అంతర్జాతీయ భాష, ఏ భాష అయినా సరే గొప్ప విషయం ఉంటే మనం తెలుసుకోవాలి. కొంతమంది మిత్రులు అడుగుతారు, మీరు తెలుగు సినిమాల గురించి చెప్పొచ్చు కదా, లేదా తెలుగు పుస్తకాల గురించి చెప్పొచ్చు కదా, వేరే వేరే భాషలు చెప్తున్నారు ఏంటి అని అంటారు. అది ఏమీ లేదు. పొరుగువాడి యొక్క ప్రతిభను పొగిడితే మనల్ని తక్కువ చేసుకుంటున్నట్టు కాదు. నేను ఒక సినిమా గురించి మలయాళం సినిమా తీస్తే మలయాళీలే తీయాలి, చూస్తే మలయాళీ సినిమానే చూడాలని నేను చెప్పినందుకు కొంతమంది కోపం వచ్చింది, ఏ తెలుగులో లేదా అని. మరి మలయాళీలు అంత గొప్పగా తీస్తున్నారు, కన్నడిగులు అంత గొప్పగా తీస్తున్నారు, తమిళంలో అంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం, ప్రతిభను ఇతరులతో పంచుకుందాం. మనకంటే గొప్ప ప్రజ్ఞా పాఠవాలను ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే తప్పు లేదు, వాళ్ళ ప్రతిభను గుర్తిస్తే తప్పు లేదు. అందుకని మిత్రులారా, ఈ సినిమా మీరు తప్పనిసరిగా చూడాలి. ఏమిటి సినిమా? ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. తప్పనిసరిగా చూడండి. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.